హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికంటే చెప్తాను. ఇక్కడ కార్లో అయితే దారిలో అయితే ఆగామండి. ఎందుకు ఆగామంటే నాకు వామిట్ వచ్చేసింది. కార్ జర్నీ అంటే అస్సలు నచ్చదు నాకు. చూడండి, ఇక్కడ ఆగి ఇక్కడైతే ఆగాము. చెట్లని బాగుంది. మా వాడైతే అక్కడ, మా బుజ్జులు, నేను, మా బుజ్జులు కార్ జర్నీ అంటే చాలా ఇష్టం. చూసాడా, వాళ్ళ డాడీ కూర్చోబెడితే వాడైతే లేచి నిలబడి మళ్ళీ స్టీరింగ్ పట్టుకున్నాడు. బుజ్జులు హాయ్ చెప్పడానా? హాయ్ చెప్పడంట, వాడు అడిగాడు. జరిగింది. గుడికి అయితే వచ్చేసామండి. కార్ పార్క్ చేసి టికెట్ అయితే తీసుకున్నాము. 300 టికెట్స్, ఇద్దరికి 600 అయితే అయింది. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఈ దర్శనం అయిన తర్వాత వీడియో అన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ వరకు నడిచేది ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే లోపల. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు నాకు చెరుకు రసం తాగాలనిపించి తాగినాను. ఐస్ వేయమన్నాను, బట్ వాళ్ళు కొద్దిగానే వేసి ఇచ్చారు. ఇట్స్ ఓకే. తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా వచ్చే దారిలో ఆంబూర్ బిర్యానీ ఫేమస్ అనమాట. సో హోటల్ దగ్గర ఆగి లంచ్ అయితే చేస్తున్నాం. వెల్కమ్ డ్రింక్ వచ్చి బటర్ మిల్క్ ఇచ్చాను. నాకు అసలు నచ్చలేదు. ఇంకా మెను మొత్తం చూస్తుంటే ఇంకా మా అమ్మని చూస్తూనే ఉంటావు అనేసి మా అమ్మ ఆర్డర్ పెట్టారు. ఆంబూర్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్, ఇంకా సూప్ ఒకటి ఆర్డర్ పెట్టాను. సూప్ నచ్చలేదు మా వారికి, నచ్చలేదు. ఇక్కడ మా వారైతే మా బుజ్జులతో ఆడుకుంటున్నాడు. మా లంచ్ వచ్చేది మా బుజ్జులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సూప్ అయితే వెజ్ ఆర్డర్ పెట్టాము, వచ్చింది. ఇంకా స్టార్టర్స్ వచ్చి క్రాబ్ లాలీపాప్ అన్నమాట. అక్కడ చూడండి, అది క్రాబ్ది ముందు ఏమంటారు కానీ కాళ్ళ ఏంటి, అది క్రాబ్ లోపల ఉన్న వైట్ అంతా ఉంటుంది కదా, దాంతో తీసి లాలీపాప్ లాగా చేసి ఇది 5 pieces ఇచ్చారనమాట. అది చూసారా. ఓకే, మైనస్లో తింటుంటే యావరేజ్గా ఉంది, మరి అంత టేస్ట్ ఏం లేదు. ఇంకా ఫుడ్ అయితే వచ్చింది. హలో అండి, టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామని చెప్పాను కదా, గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము.
నేనేమనుకున్నానంటే బాగా వీడియోస్ అవన్నీ బాగా తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ నా బ్యాగ్లోకి ఏంటంటే ఫోన్ నాటాలో అనమాట. సో సరే సప్పుడు నేను బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళాను. ఒక దగ్గర చెకింగ్ కౌంటర్ దగ్గర అయితే నా బ్యాగ్లో ఫోన్ ఉందని తెలిసిపోయింది. సో మళ్ళీ వచ్చి కౌంటర్ దగ్గర అయితే పెట్టేసి వెళ్ళాను. ఇంకా ఏం చేద్దాం నా బ్యాగ్లకు సరే అనేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. లోపల చూసి ఒక నందనవనం లాగా ఉందండి. చుట్టూ మొక్కలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళే దారిలో అక్కడక్కడ విగ్రహాలు అవన్నీ చాలా బాగా చేసి పెట్టినారు. మీకు ఎప్పుడైనా మీరు చూడాలనుకుంటే వేలూరు గోల్డెన్ టెంపుల్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్లో, మీకు వస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అక్కడ వచ్చి శ్రీ స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారండి. అక్కడ సేమ్ మొత్తం వచ్చి గోల్డ్ పూత అనమాట టెంపుల్. ఇంకా 70 grams గోల్డ్తో అయితే ఒక అమ్మవారిని చేసి పెట్టుంటారు అక్కడ. అమ్మవారికి మనము మన చేతులతో అభిషేకం అయితే చేయొచ్చు. దానికి స్పెషల్ టికెట్స్ ఉంటాయి. మేమైతే 300 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళామని చెప్పాం కదా. ఆ 300 రూపీస్ టికెట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా 150 or 300 ఫ్రీ దర్శనం టికెట్స్ ఎవరైనా కానీ వాకబుల్ డిస్టెన్స్ అయితే సేమే. ఒక 2 to 3 kilometers వరకు మనము నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ ఇక్కడ ఉందంటే మనం వెళ్ళడమే టెంపుల్ని చుట్టుకుంటూ వెళ్ళాలి. మనకు తెలుసు. మేమైతే 300 రూపీస్ టికెట్ దర్శనం అయితే తీసుకున్నామండి. ఒక్కొక్కరికి 300, 600 పడింది మనకు. ఆ 300 టికెట్ ఉంది ప్లస్ 150 టికెట్ కూడా ఉంది. ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఫ్రీ దర్శనం కంటే కొంచెం టైం పడుతుంది. అంటే అందరూ సేమ్ అనమాట. గుడికి చేరుకోవాలంటే మనం ఒక 2 to 3 kilometers వరకు గుడిని చుట్టుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ. మేబీ గుడి మిడిల్లో ఉందంటే ఇలా చుట్టూ మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయితే అక్కడ 300 టికెట్స్ అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము. దారిలో అయితే చాలా బాగుంది. విగ్రహాలన్నీ అక్కడక్కడ చెక్కి పెట్టున్నారు. చుట్టూ మొక్కలు, ఇలాంటి నాయిస్ పొల్యూషన్ ఏమీ లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళిన తర్వాత 300 రూపీస్కి ఇంకా స్పెషల్ దర్శనం కదా వెళ్ళాము. వెళ్ళి అంటే మమ్మల్ని దేవుడికి ఒక 5 to 6 feet ఉందనగానే మేము ఇక్కడ ముందర అలో చేశాను. మమ్మల్ని కూర్చొని ఒక 5 minutes వరకు ప్రశాంతంగా దేవుడిని మొక్కున్న తర్వాత మంగళహారతి ఇచ్చారు. మంగళహారతి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేమైతే లేచి వచ్చేసామండి. సేమ్ 150 టికెట్ వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం డిస్టెన్స్లో అయితే దేవుడిని ఇలా చూపించి పంపించేస్తున్నారు అనమాట. 300 టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం దేవుడి ముందర కొంచెం డిస్టెన్స్లో వెళ్ళి కూర్చొని ఇంకా దేవుడిని చూసుకొని మంగళహారతి తీసుకురావచ్చు. ఇంకా దర్శనం చేసుకొని వచ్చాం కదండి. 300 రూపీస్ స్పెషల్ టికెట్ తీసుకున్నాం కదా. దానికైతే ఒక్కొక్కరికైతే ఇలా ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే ప్రసాదం బ్యాగ్లో అయితే ఒక చేతి కట్టుకునే దారం ఒకటి, అమ్మవారి ఫోటో. సేమ్ అమ్మవారు అయితే ఇలానే ఉంటారండి. ఇది కుంకుమ, అమ్మవారి కుంకుమ. ఇది అమ్మవారి ప్రసాదం. ఏముందో చూద్దాం, నేను చూడలేదు. ఇంకా ఏమో నాకు తెలియడం లేదు ఏమంటారు. మైసూర్ పాక్ అండ్ ఫోటో. ఇది 300 రూపీస్ ఇచ్చిన వాళ్ళకి ఫోటో ఇవన్నీ పెట్టి ఒక బ్యాగ్లో అయితే పెట్టి ఇచ్చేసారు. ఇంకా మేమైతే ప్రసాదం కొనుక్కున్నాము. బయట వచ్చే దారిలోనే చాలా షాప్స్ ఉన్నాయి, ప్రసాదం షాప్స్. ఇందులో వచ్చి 3 నిప్పట్లు ఇచ్చారు. ఖజ్జాయి అరిసెలు అంటారు కదా అవి, రవ్వ లడ్డు, ఇది కొబ్బరి లడ్డు, స్వీట్ బాగుంటుంది. ఇంకా దీనిలో ఇంకా ఒక 2 మురుకులు కూడా వచ్చినాయి. అది ఇంటికి వచ్చే లోపలే మా వాళ్ళందరూ తినేసారు. ఇంకా ఒక్కొక్కటి ఒక చిన్న కొలన్ లాగా ఉంటుందండి. అందులో అయితే చాలామంది కాయిన్స్ అయితే వేస్తున్నారు. అక్కడ ఒక కొలన్ ఉందని చెప్పాను కదండి. కొలన్ అంటే నార్మల్ మనం స్టెప్స్ లాగా ఉంటాయి. అక్కడ ఏమంటే చాలామంది కాయిన్స్ 10 రూపీస్ 50 రూపీస్ అలా డబ్బులు మొక్కుని అందులో అయితే వేస్తున్నారు. కొంతమంది అయితే ఏటీఎం కార్డ్స్ కూడా వేశారు అందులో. మేబీ అవి ఎక్స్పైర్ అయిపోయింటాయి, అందుకే వేసేసి ఉంటారు. వాళ్ళ దేవుడిని మొక్కుని వాళ్ళ కోరికలు తీరాలనేసి కాయిన్స్ వేస్తారు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత అమ్మవారి ఎదురుగానే పెద్దగా గోమాత పెట్టున్నారండి. అది సిల్వర్ అనే అనుకుంటున్నాను నేనైతే, అలాగే అనిపించింది. పెద్దగా ఒక 5 feet వరకు ఉంటుంది గోమాత. ఆ గోమాత మీద లక్ష్మీదేవి విగ్రహాలు అయితే పెట్టున్నారండి. ఇంకా వాటిని అయితే దర్శించుకొని వచ్చేసాము. ఇంకా 70 grams గోల్డ్తో అమ్మవారిని చేసి పెట్టారనుకున్నాం కదా. దానికి స్పెషల్గా 150 రూపీస్ టికెట్ తీసుకుంటే వెళ్ళి మనం అమ్మవారికి అభిషేకం వాళ్ళు ఇస్తారు వాటర్. ఆ వాటర్
అన్నీ మనం అమ్మవారికి అభిషేకం లాగా చేయొచ్చు అనమాట. సో మేము దాంట్లోకి వెళ్ళలేదు బికాజ్ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా సరే అనేసి అక్కడే దీపాలు అమ్ముతా అన్నారండి. ఇంకా దీపం తీసుకొని ఇంకా దీపం అయితే పెట్టి వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. బట్ ఇలా నేను చెప్పడానికన్నా వీడియో తీసి పెట్టింటే ఇంకా చాలా బాగుంటుంది. ఏం చేద్దాం, మొబైల్స్ నాటలు కాబట్టి ఇలా చెప్పాల్సి వచ్చింది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.